ఇటువైపుకుంటే మధుర, మధ్యలో ప్రవహిస్తుంది యమున. మీరు ఎప్పుడైనా మధ్యలో ఉంటే ఇద్దరు కలిసి కూర్చున్నా సరే వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే లెక్క. అందుకే రేపు ఏదో తెల్లవారుజామున 2 గంటలకి పెళ్లి, ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి అక్షతలు వేయమన్నారు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉంటుందా? అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా? పెళ్ళయిందా? మంగళసూత్రం కట్టాడా? వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు? నీకు కళ్యాణ మంటపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టావా? యువతల వాడు చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీకు అక్కర్లా. ఏమని ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టాలని? ఎక్కడైనా ఓ ఆడమగ పక్కన కూర్చుంటే వెళ్ళి అక్షతలేసి మీకు ఇద్దరికి దీర్ఘసుమంగళీ భవ, అమ్మ సుపుత్రాప్రాప్తిరస్తు ఈయన వల్ల అనొచ్చా? వాళ్ళిద్దరు ఎవరు దంపతులు ఎలా అయ్యారు? ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేశాడా? పిల్లాడి తండ్రి ఒప్పుకున్నాడా? ఎలా కూర్చోబెట్టావు ఇద్దరిని పక్క పక్కన? పిలిచి ఆశీర్వచనం చేయమని ఎలా అడుగుతున్నావు? ఎలా వేస్తారు? సరే, ఇప్పుడంటే ఆయన బూట్లు వేసుకుని కూర్చుంటాడు, ఏదో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు వీడు బూట్లతోనే పుట్టినట్టు. ఆ రోజున మాత్రం ప్రత్యేకం కోట్ వేసుకుంటాడు, కోట్ వేసుకుని బూట్లు వేసుకుని వాడు కూర్చుంటాడు. వాడు ఎలా వాడికి అక్షతలు వేయడం? అసలు బూట్లు వేసుకున్న వాడికి అక్షతలు ఏమిటి? ఆ బూట్లు విప్పకుండానే పెద్దలకి నమస్కారం చేస్తాడు, అదో చమత్కారం. వాడు బూట్లు విప్పితే నామోషి, అందుకని విప్పడం. ఆ బూట్లతో నమస్కారాలు ఏమిటి? బూడిద ఆశీర్వచన విహ. ఎందుకు ఆ పెళ్లికి వెళ్ళడం? కాదు, కనీసం అలా కుదరదండి. ఈ రోజుల్లో ఉన్న కళ్యాణ మంటపాలు వాటి రేట్లు కూడా దృష్టిలో పెట్టుకోండి. అలా నోరేసుకు పడిపోవడం కాదు కోటేశ్వరారు అంటారా? మధ్యలో జలకుంభం పెట్టాలి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి మధ్యలో నీళ్ల బిందె పెట్టాలి. నీళ్ల బిందె పెడితే వాళ్ళిద్దరూ వేరువేరుగానే ఉన్నట్టు లెక్క. అక్కడ అక్షతలేసి ఇక్కడ అక్షతలేసి, అమ్మ నీకు మంచి కొడుకు పుట్టాలి, ఆయనకి మంచి కొడుకు పుట్టాలి, ఇద్దరూ కలిశాక అదే అవుతుంది తప్ప కనీసం ఆశీర్వచనం చేసేవాడికి దోషం రాదు. అప్పుడు కూడా బిందె పెట్టి బూట్లు వేసుకుంటే కాదు, బూట్లు ఇప్పితే. కాబట్టి ఏదైనా ఒకటి చేశాము అంటే శాస్త్రం అన్న మాట ఒకటి ఉంది, దానికి ఒక గౌరవం ఇచ్చింది. లేనినాడు దానికి ఎందుక తంతు? నిన్ననే కదా మీతో తల కొట్టుకున్నాను. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. సంతోషంగా ఉండాలి కన్యాదానం చేసిన వాడు, సంతోషంగా ఉండాలి కోడలు వచ్చిన వాడు, సంతోషంగా ఉండాలి నవదంపతులంటే. అసలు ఆ శాస్త్రానికి ఓ మర్యాద ఏడిస్తే కదూ, చేసే క్రతువుకు గౌరవం ఉంటే కదూ అందరూ సంతోషంగా ఉండడం. చేసేవన్నీ తంతులు చేసి సంతోషాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? సరే, ఈశ్వరుడు క్షమించి అట్లే అనుగ్రహించుగాక, మధ్యలో నాకెందుకు.